ప్రభువుకు స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలం కూడికి చేరువచ్చిన దేవుని ప్రియులైన మీకందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడికలో ఉన్న దేవుని సేవకులకు వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ కూడా వందనాలు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలోంచి దేవుని వాక్యాన్ని విందాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలోంచి దేవుని వాక్యాన్ని. ఈ 12వ అధ్యాయంలో వచనం 12 చదువుకుందాం, లేదా వచనం 13 చదువుకుందాం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించండి. మళ్ళొకసారి చదువుదాం. నేను పాపం చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించు. ప్రభునందు ప్రియులారా, పరిహారం అనే మాటను మనం ధ్యానం చేస్తున్నాం. వాస్తవంగా పరిహారం అంటే అది న్యాయమైన ప్రతిఫలం అని. పరిహారం అంటే అది న్యాయమైన ప్రతిఫలం, దేవునికి చెల్లించవలసిన న్యాయమైన ప్రతిఫలం. రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాల్లో దేవుడు పాప పరిహారం నిమిత్తము తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించానని ఉంది. సో అది పరిహారం జరగటం అంటే. పరిహారం జరగాలంటే యేసుక్రీస్తు శరీరధారిగా రావాలి. యేసుక్రీస్తు శరీరధారిగానే వస్తేనే పరిహారం జరిగినట్లు. ఎందుకంటే శరీరధారి అయిన యేసుక్రీస్తు మాత్రమే హెబ్రీ 2:9 ప్రకారం ప్రతి మనుషుని కొరకు, 2:2 ప్రకారం ప్రతి అతిక్రమం కొరకు, అవిధేయత కొరకు ఆయన శిక్షను అనుభవించాడు. ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాల్లో పరిహారం అనే దగ్గర ఏముందంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అని ఉంది. అంటే ధర్మశాస్త్ర ప్రకారం పాపక్షమాపణ కలగాలంటే, ప్రాయశ్చిత్తం చేయటం అంటే పరిహారం చెల్లించాలి. ఇదే విషయాన్ని లేవీకాండం 4:20 నుంచి మనం ధ్యానం చేస్తాం. పాపక్షమాపణ కలిగింది అంటే అక్కడ ఇంకొక బలి ఉండకూడదు. అది పరిహారం జరిగించుకుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం వచనం 18 చదువు. హెబ్రీ 10:18. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదు. ఈ వచనంలో క్షమాపణ అనే తర్వాత ఏముందంటే అక్కడ పాప పరిహారార్థ బలి ఇంకా ఎన్నడూ ఉండదు. అంటే పరిహారం ఇక్కడ చెల్లించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు చెల్లించిన బలిలో ఫుల్ పేమెంట్ చెల్లించబడింది కాబట్టి ఇంకొక బలి లేదు అనేది అది దేవుని దృష్టిలో. ఇంకొక బలి లేదు కాబట్టి ఇక్కడే హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 2వ వచనంలో ఆరాధికుని విషయంలో మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఉండదండి. దేవుని విషయంలో ఇంకొక బలి లేదు, పరిహారం చెల్లించవలసిన అవసరం లేదు. దానిని బట్టి ఆరాధికునికి పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి కలిగి. సో ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్గా ఇలాగ చెప్పుకుందాం. పాప పరిహారం అంటే
పాప క్షమాపణ, పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి కలిగినప్పుడే, పాప పరిహారం అంటే పాప క్షమాపణ, పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి కలిగినప్పుడే. ఒకవేళ పాప పరిహారం అన్న తర్వాత ఇంకొక బలి జరిగితే అంతకుముందు జరిగింది న్యాయమైన ప్రతిఫలం కాదు అని అర్థం. అందుచేత ఇప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు మనం పరిశీలిస్తే, రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాల్లో పరిహారం అనే దగ్గర ఏం రాశాడంటే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకోను మనయందు అని వ్రాయబడింది. ఇప్పుడు వర్తమానం విన్నవారు ఇప్పుడు చెప్పిన వచనాలను, వాక్యాన్ని బట్టి ఒక వ్యక్తి శరీరాన్ని ఎప్పుడు అనుసరిస్తాడు చెప్పండి? నిన్న మొన్న చెప్పిన సంగతులు కాదు, జస్ట్ ఇప్పుడు చెప్పుకున్న ఈ డిస్కషన్లో ఒక వ్యక్తి శరీరాన్ని ఎప్పుడు అనుసరిస్తాడు? పాపానికి పరిహారం చెల్లించబడింది నేను అని నమ్మనప్పుడు అండి. నమ్మనప్పుడు. ఇంకో మాట కూడా చెప్పండి, ఇది కాకుండా ఇంకో మాట ఇప్పుడు చెప్పుకున్న దానిలోని. ఒక వ్యక్తి శరీరమును ఎప్పుడు అనుసరిస్తాడు, ఆత్మను ఎప్పుడు అనుసరించడు? పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఉన్నప్పుడు. ఎస్, పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఉంది. ఇది రైట్ ఆన్సర్. కాబట్టి శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించుట కలిగిందంటే అది క్రీస్తు వలని ప్రయోజనం కలిగినట్టు. పాపము చేయుట కలిగిందంటే అది క్రీస్తు వలని ప్రయోజనంలో నుంచి వేరైపోవటం, అదే నష్టం. అదే మనం ధ్యానం చేస్తున్నాం. రోమాపత్రిక 7వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 7వ అధ్యాయం వచనం 18. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయడం నాకు కలుగట్లేదు. నేను చేయగోరు మేలు చేయగా చాలు. చెయ్యుట నాకు కలుగుట లేదు అనే మాట చూడండి. చెయ్యుట నాకు కలుగుట లేదు. కలుగుట అంటే అర్థం ఏంటి? చెయ్యుట అంటే మనం అన్నమాట. కలుగుట అంటే అర్థం ఏంటి? కలుగుట అంటే అర్థం ఏంటంటే ఇది ఫలం. పాపము అనేది మరణార్థమైన ఫలం, పరిశుద్ధత అనేది జీవార్థమైన ఫలం. పాపము ఫలమే, జీవము ఫలమే. పాపము ఫలం అని ఎక్కడుంది? 7వ అధ్యాయం వచనం 4. 7వ అధ్యాయం వచనం 5 చూడండి. 7వ అధ్యాయం వచనం 5 మరణార్థమైన ఫలము అని వ్రాయబడింది. సో పాపము చేయుట అనేది కూడా ఒక ఫలమే, ఫలితమే. సో వ్యక్తి ఎప్పుడు పాపం చేస్తున్నాడు? శరీరమును అనుసరించి జీవిస్తే పాపం చేస్తున్నాడు. శరీరమును అనుసరించి ఎందుకు జీవిస్తున్నాడు ఒక వ్యక్తి? సో వర్తమానాన్ని బట్టి ఖచ్చితంగా చెప్పండి, శరీరమును ఎందుకు అనుసరించి జీవిస్తున్నాడంటే బికాస్ హీ ఈజ్ నాట్ బిలీవింగ్ దట్ పేమెంట్ ఈజ్ ఫుల్లీ కవర్డ్ అన్నమాట. పరిహారము న్యాయంగా చెల్లించబడిందని నమ్మకపోవటం ద్వారా కలుగుతున్న మనస్సాక్షిని బట్టి శరీరానుసారంగా జీవించడం ద్వారా పాపం చేయుట కలుగుతుంది, మరణార్థమైన ఫలం కలుగుతుంది. ఇదే విషయం 7:5లో చెప్పాడు చూడండి. రోమాపత్రిక 7:5లో ఏమన్నాడు? ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలములు ఫలించుటకై. చాలు. స్లోగా చదువు. ఎక్కడ ఆపమంటే అక్కడ కరెక్ట్ బ్రేక్ నొక్కండి, సిగ్నల్ దాటద్దు. 7:5లో ఏమని చదవండి. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు అంటే ఇక్కడ హైలైట్ చేయబడిన మాట ఏంటి? శరీర సంబంధులమై ఉండినప్పుడు ఏం చేశాం? శరీర సంబంధులమై ఉండినప్పుడు ఏం చేశాం? శరీరానుసారులమై ఉన్నాం. శరీర సంబంధులమై ఉన్నప్పుడు ఏం చేశాం? శరీరానుసారులమై ఉన్నాం. ఆత్మ సంబంధమై ఉన్నప్పుడు ఏం చేస్తున్నా చెప్పండి? శరీర సంబంధమై ఉండినప్పుడు శరీరానుసారంగా వెళ్ళాం. ఆత్మ సంబంధమై ఉన్నప్పుడు ఏం చేస్తున్నా? ఆత్మను అనుసరించి నిజమా? శరీర సంబంధమై ఉన్నప్పుడు శరీరానుసారంగా వెళ్ళాం. ఆత్మ సంబంధమై ఉంటున్నప్పుడు ఎలా వెళ్తున్నాం? పరిశుద్ధాత్మ నడిపింపును కలిగి ఉన్నాం. అవునా?
మరి అది ఆన్సర్ ఈ ఆన్సర్ ఒకటే చెప్పేశారు ఆల్రెడీ. అది ఆత్మ సంబంధమై ఉండినప్పుడు ఎలా వెళ్తున్నాం? ఆత్మానుసారంగా వెళ్తున్నాం. ఆత్మానుసారంగా వెళ్తున్నామా? జీవార్థమైన ఫలాన్ని ఫలిస్తున్నాం. నిజమా? అప్పుడు శరీర సంబంధులు ఉండినప్పుడు శరీరానుసారంగా వెళ్ళాం. ఇప్పుడు ఆత్మ సంబంధమైనప్పుడు పరిశుద్ధాత్మను అనుసరిస్తున్నామా? ఆత్మానుసారంగా జీవిస్తున్నామా? జీవార్థమైన ఫలమా ఫలిస్తున్నామా? నిజమేనా? చెప్పండి. ఆత్మ నిజమేనా అంటే మళ్ళీ ఆగిపోయారు, చెప్తలేదు. ఆత్మ సంబంధమై ఉంటే కాదు, ఆత్మ నియమాన్ని ఆచరిస్తాం. నువ్వు వద్దులే, ఇక్కడ చాలా లోతు వెళ్ళిపోతున్నాం, మేము బయటికి రాలేము. ఇంకోళ్ళు చెప్పండి. ఆత్మ విషయాల మీద మనసు పెడతామండి. ఆత్మానుసారంగా వెళ్తున్నాం, ఆత్మ విషయాల మీద మనసు పెడుతున్నాం. మీరు అందరూ ఎవరి గురించి చెప్తున్నారు? ఇప్పుడు ఆన్సర్లు చెప్పిన వాళ్ళందరూ మీరు ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరి గురించి వాళ్ళే చెప్తున్నారండి. ఎవరి గురించి వాళ్ళే చెప్పకూడదుగా, జనరలైజ్ చేయాలిగా. ఎవరి గురించి వాళ్ళే చెప్పుకుంటే ఎలాగా? ఇప్పుడు పౌలరాజు గారు పరిశుద్ధాత్మ నడిపింపులోనే వెళ్తున్నాడా అంటే ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు. దేవి అక్క కూడా తన గురించి తానే చెప్పుకుంది, అంతేనా? తర్వాత ఆనందేశ్వరి గారు కూడా తన గురించి తానే చెప్పుకుంది. ప్రశాంత్ గారు కూడా తన గురించి తానే చెప్పుకున్నాడు. కృష్ణ గారు కూడా తన గురించి తానే చెప్పుకున్నాడు. కానీ తన గురించి తాను చెప్పుకోకూడదుగా, జనరలైజ్ చేయాలిగా స్టేట్మెంట్. శరీర సంబంధులమై ఉండినప్పుడు శరీరానుసారంగా వెళ్ళాం, ఆత్మ సంబంధులమై ఉండినప్పుడు ఎలా వెళ్తున్నాం? శరీరానుసారంగా వెళ్తున్నారు. ఇది ఎవరి గురించి చెప్పావు? అంటే జనరలైజ్ ఉన్నారు కదండి. జనరలైజ్ అంటే మరి ఇప్పుడు వీళ్ళందరూ ఇంతకుముందు ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికి కూడా అందులో లాగేసావా? చెప్పండి. ఈ వాక్యం ఉన్న వాళ్ళకి పర్వాలేదు, చాలా మంది బయట రక్షణ తీసుకుని ఈ కూడా వాక్యం చాలా- విన్న వాళ్ళందరూ ఆత్మ సంబంధులే, శరీరానుసారులు కాదనుకుంటున్నావా? అలాగని చెప్పండి. కాదండి. కొంతమంది గురించి పేర్లు ఎత్తి, ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది పేర్లు ఎత్తి, ఇతను ఆత్మ సంబంధే కానీ శరీరానుసారంగా వెళ్ళాడని ఇద్దరు గురించి చెప్పనా? రైట్, వినండి. శరీర సంబంధాలు ఉండినప్పుడు ఆత్మానుసారంగా జీవించే అవకాశం లేదు. ఎందుకంటే అప్పుడు ఆత్మ విషయంలో జీవం కలిగిలేం. ఇప్పుడు ఆత్మ సంబంధులు అయ్యాక నువ్వు శరీరానుసారంగా వెళ్ళాలన్నా నీ ఇష్టమే, ఆత్మానుసారంగా వెళ్ళాలన్నా నీ ఇష్టమే. ఆత్మానుసారంగా వెళ్ళేవాళ్ళు ఉన్నారు, శరీరానుసారంగా వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. ఆత్మానుసారంగా వెళ్ళేవాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? శరీరానుసారంగా వెళ్ళటమే నష్టమని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి ఆత్మానుసారంగా వెళ్ళిపోతున్నారు. ఈ నష్టము ఏమిటి అనే దాని గురించి, తీవ్రత ఏంటి అనేది ఆలోచించిన వాళ్ళు శరీరానుసారంగా వెళ్తున్నారు. అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి ఆన్సర్. శరీర సంబంధులు ఆత్మానుసారంగా వెళ్ళగలరా? శరీర సంబంధం అంటే ఎవరు? రోమాపత్రిక 7:14 చదవండి. రోమాపత్రిక 7:14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఇది పౌలు ప్రభు నమ్మిన తర్వాత అనుభవమా, నమ్మక ముందు అనుభవమా? నమ్మక ముందండి. నమ్మక ముందు. పాపమునకు అమ్మబడ్డాను అన్నాడు కదా. ఇప్పుడు పాపమునకు దాసులం కాదు, పాపమునకు అమ్మబడినప్పుడు శరీర సంబంధులం. అంటే పాపిగా ఉన్నప్పుడు శరీర సంబంధులం. శరీర సంబంధ ఆత్మ విషయంలో, నీతి విషయంలో జీవం లేనివాడు కాబట్టి ఆత్మానుసారంగా నడిచే అవకాశమే లేదు. ఇప్పుడు ఆత్మ సంబంధం అయ్యాం, శరీరానుసారంగా నడిచే అవకాశం ఉందా? జాన్ పాల్. ఉందండి. ఉంది. శరీరానుసారంగా నడిస్తే ఏం జరిగిద్ది? నువ్వు చచ్చిపోతావు. 8వ అధ్యాయం వచనం 13వ వచనం. నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోవటమే నీకు నష్టం అని భావిస్తే పాపం చేస్తే వచ్చే నష్టం ఏంటని అడగవు. పాపం చేయటమే నష్టం అని తెలుసుకుంటావు.
ఎందుకంటే నువ్వు చచ్చిపోతున్నావు కదా. నువ్వు చచ్చిపోవడం గొప్ప సంగత, బిడ్డ చచ్చిపోవడం గొప్ప సంగతి? ఆలోచన చేయండి. వాస్తవంగా అక్కడ చనిపోయిన బిడ్డ ఎవరైతే ఉన్నారో అది భౌతిక మరణం. కానీ విశ్వాసులమైన మనం ప్రతిదినం చనిపోవటం అనేది అది ఎలాంటిదంటే అది తీవ్రమైన నష్టం అన్నమాట. ఎందుకంటే దీనివల్ల ద్వితీయోపదేశకాండం 8:1 చెప్పినట్లుగా మనం బ్రతికి పొందాల్సిన అభివృద్ధి మనం పొందమన్నమాట. ప్రభువు చాలాసార్లు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ అన్నాడు, ఎన్నాళ్ళు అన్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు అన్నాడు. అంటే ఇంతకాలం అయిన తర్వాత మనం ఏ యొక్క పరిస్థితిలో ఉండాలో ఆ పరిస్థితిలో ఉండకపోవడానికి గల కారణం మనం చనిపోవటమేనండి. ప్రతిరోజు మనం జీవిస్తే ఈ పాటికి మనం చాలా ఒక లెవెల్కి వచ్చేవాళ్ళం. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు? 5వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమన్నాడు? కాలమును బట్టి చూచితే 12 మీరు- కాలమును బట్టి చూచితే చాలండి. కాలమును బట్టి చూచితే మీరేమై ఉండాలి? బోధకులై ఉండాలి అన్నాడు. అంటే మీరు ఇంకా చాలా ఉన్నతమైన విషయాల గురించి మాట్లాడే వాళ్ళు ఉండాలి. కానీ మీ సంభాషణలు ఎలా ఉన్నాయి? మీ నోట వస్తున్న మాటలు ఎలా ఉన్నాయి? సో ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలు అతని యొక్క లెవెల్ చెప్తారు. ఒక వ్యక్తి మాట్లాడుతున్న సంభాషణ అతని యొక్క లెవెల్ చెప్తుంది అన్నమాట. మనం బోధకులు అంటే స్టేజ్ మీద వాక్యం చెప్పేవాళ్ళు అనుకోకండి. బోధకులు అంటే వాట్ యు ఆర్ స్పీకింగ్, వాట్ యు ఆర్ కన్ఫెసింగ్. యాకోబు పత్రికలో కూడా 3వ అధ్యాయంలో బోధకులు అనే తర్వాత రాసిన సంగతుల్లో ఉపదేశకులు అనే అర్థం కాదు. బోధకులు అంటే అర్థం ఏంటంటే వాట్ యు ఆర్ స్పీకింగ్ అనే మాట. కొంతమంది అంటున్నారు అన్నమాట ఇలా, నేను చచ్చిపోతాను అని అన్నారంటే నోటంట, వాళ్ళు ఏ స్థితిలో ఇప్పుడు ఉన్నారో ఆలోచన చేయండి. ఇంత మంచి వర్తమానాలు వింటూ ఇంతగా బలపడుతూ కొంతమంది ఉన్నట్లు కనపడుతున్నారు. కానీ ఏదైనా ఒక పరిస్థితిలో వారి యొక్క సంభాషణ ఎలా ఉంటుందంటే వారి యొక్క లెవెల్ చెప్తుంది అన్నమాట బయట. సో ఈ బ్రదర్ పెద్దగా మెచ్యూర్ అవ్వలేదు, ఈ సిస్టర్ పెద్దగా ఎదగలేదు, సో వీళ్ళు లెవెల్ మారలేదు, వీళ్ళు ఇంకా ఈ స్థితిలోనే ఉన్నారు అంటానికి వాళ్ళ నోట వస్తున్న సంభాషణ మనకు చెప్పేస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలం మీరు ఎందుకు అభివృద్ధి చెందలేదో ఆలోచించండి. మీరు ఎందుకు వృద్ధిలోనికి రాలేదో ఆలోచించండి. కారణం ఏంటంటే నువ్వు చనిపోతున్నావు, శరీరానుసారంగా నువ్వు ప్రవర్తిస్తావు. శరీర సంబంధమై ఉండినప్పుడు మనము నీతి విషయంలో నిర్బంధం లేని వారమై ఉన్నామన్నమాట. అంటే అప్పుడే మనం శరీరానుసారంగానే నడుచుకోవడానికి అవకాశం ఉంది. ఇంకో విషయం తెలుసుకోండి, రోమాపత్రికలో ఏం చెప్పాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 చూడండి. రోమాపత్రిక 6:19. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చాలు. చేయుటకై చాలు. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను అన్నాడు. అన్నా, మీ మీద నాకు కంప్లైంట్ వచ్చింది. నిన్న మీటింగ్లో జాయిన్ అవ్వని వాళ్ళకి మీరు ఆడియో పంపించారని నాకు రిపోర్ట్ వచ్చింది. ఎవరెవరు పంపించారో ఒప్పుకోండి. మీటింగ్ అయ్యేలోపు మీరు ఎందుకు పంపిస్తున్నారో కూడా నాకు తెలియచేయండి. ఓకే, రైట్. రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఏమనుందంటే చూడండి, మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను అన్నాడు. అంటే కొన్నిసార్లు మనము మాట్లాడుతున్నప్పుడు మనుష్య రీతిగా మాట్లాడుతున్నాము అంటే, శరీర రీతిగా మాట్లాడుతున్నాము అంటే మన లెవెల్ అంతే. ఇక మనం అక్కడి నుంచి ఇక డెవలప్ అవ్వలేదని అర్థం. పౌలు గారు ఇక్కడ మాట్లాడింది ఎందుకు? మనుష్య రీతిగా మాట్లాడాడంటే వాళ్ళకి అర్థం అవటానికి చెప్పాడు ఇక్కడ విషయం. అంతేగాని మనం మనుష్య రీతిగా మాట్లాడకూడదు. శరీర రీతిగా నేను ఎవరిని ఎరగను అన్నాడు. మీకు కోపం వచ్చినప్పుడు మీ నోట ఏ మాటలు వస్తున్నాయి?
అన్ని మాటలు మాట్లాడేసిన తర్వాత మీరు అయ్యో ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పటం కాదు, అది మీరు మాట్లాడారంటే మీ లెవెల్ అక్కడే ఉండిపోయింది అన్నారు. ఎందుకు మీరు డెవలప్ అవ్వలేదు? ఎందుకంటే శరీరానుసారంగా ప్రవర్తించడం వల్ల మీరు చనిపోయారు. శరీరానుసారంగా ప్రవర్తించడం వల్ల మీరు చనిపోయారు కాబట్టి రాము చనిపోయారు కాబట్టి నువ్వు బాగా వింటున్నావు అనుకున్నాను, చూసావా దొరికిపోయావు. చెప్పండి, చనిపోయారు కాబట్టి ఆనంద్ బాబు అన్న. నొక్కు, అంతసేపు నొక్కుతా పెట్టి మైక్ ఆన్ చేసుకోవడానికి. ఈలోగా ఇంకొకరికి ఛాన్స్ ఇస్తానన్నా, నేను రావట్లేదు. శరీరానుసారంగా మాట్లాడుతున్నారు. చెప్పండి. శరీరానుసారంగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నాడు. ఇంకా దానికి ముందు ఇంకో వదిలేశారు. చెప్పండి బ్రదర్ సోమరాజు గారు. చెప్పండి. ఏం చెప్తాను నేను, ఏం చెప్తా కొంత చెప్పు. ఇంకేమైనా చెప్తా కొందా? క్వశ్చన్ అడిగిన తర్వాత కూడా నన్ను చెప్పమంటున్నాను. ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు వీడియో ఆన్ చేసుకొని వాళ్ళని అడుగుతాను. పొరపాటు నేను ఆన్సర్ అసలు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, రిమూవ్ చేసి పడేది. రాజేష్ అన్న మీరు చెప్పండి. ఆన్సర్ రాజేష్ అన్న నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చెప్పండి ఆన్సర్. కొంచెం పిల్లలకి యాన్యువల్ డే ఏదో ఉందని కొంచెం హడావిడిలో తిరుగుతున్నారు. ఆన్ చేసుకోలేదు, ఆయన ఏడో ఉన్నాడు. ఇంకొకరిని అడుగుతానన్న. లెఫ్ట్ అయిపోతారా మీ ఇష్టం, ఈ టైంలో లెఫ్ట్ అయిపోండి, మంచిది. ఆడియో కూడా రాదు మీకు. ఇక దివ్య చెప్పమ్మా, ఆన్సర్ చెప్పు. మనుష్య రీతిగా మాట్లాడతాను. అది ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశారు, అది రాంగ్ ఆన్సర్. అది ఎవరు టెన్షన్ పడకండి, క్వశ్చన్ మర్చిపోతారు. టెన్షన్ ఎవరు పడకండి, క్వశ్చన్ మర్చిపోతారు. మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను మళ్ళీ నేను. చూడండి ఎంతమంది వాక్యం సరిగ్గా వింటలేదు అంటానికి వీళ్ళందరూ ప్రూఫ్లు అనమాట. కొంతమందిని అడగలేము, కొంతమంది ఎందుకు అడగలేమంటే వాళ్ళు అసలు వాక్యం వింటలేదు అనేది తెలిసిపోతుంది కాబట్టి అడగలేము. బుక్ చేసినట్టు అయిపోయింది దాన్ని. నరేష్ గారు ఆన్సర్ చెప్పండి. ప్రసాద్ అన్న క్వశ్చన్ చెప్పు. అభివృద్ధి చెందనండి. రైట్ ఆన్సర్, అభివృద్ధి చెందండి. అది రైట్. సో ఒక వ్యక్తి శరీరానుసారంగా వెళ్తే మనుష్య రీతిగా మాట్లాడుతున్నాడు అనేది కాదు, అతడు వృద్ధి చెందాడు, అభివృద్ధి చెందాడు. అందుకనే అతడు మాటలు అతను ఏ లెవెల్లో ఉన్నాడో చెప్తున్నాయి అన్నమాట. మీ కోపం వచ్చినప్పుడే మీ ఒరిజినల్ బయటపడిపోద్ది, మీరు ఏ లెవెల్లో ఉన్నారో బయటకు వచ్చేసి. ఎందుకంటే అప్పుడు మీరు మాట్లాడిన మాటలు. అందుకనే మీ లెవెల్ ఏంటో మీరు చూపించుకోకండి, ఎందుకంటే బాధ కలిగిద్ది అనమాట. ఎందుకంటే వాక్యంలో ఏముంది, కాలంను బట్టి చూచితే అని ఉంది. కాలంను బట్టి చూచితే అంటే ఆదికాండం నుంచి సమూయేలు గ్రంథం వరకు ఇంత కాలం అయిన తర్వాత మీరు ఎంత అభివృద్ధి ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు ప్రభు. కానీ మీ మాటలు ఎలా ఉన్నాయి, మీ లెవెల్ని చూపిస్తున్నాయి. ఎందుకు మీరు ఈ లెవెల్లోనే ఉండిపోయారు? ఎందుకంటే మీరు రోజు చచ్చిపోతున్నారు అని అర్థం. ఎందుకంటే మీరు శరీరానుసారంగా వెళుతుంది. ఆత్మ సంబంధులై ఉండి ఆత్మానుసారంగా మీరు వెళ్ళట్లేదంటే క్రీస్తు వలన వచ్చే ప్రయోజనాన్ని మీరు కావాలని పోగొట్టుకుంటున్నారు. అదే మీకు తీవ్రమైన నష్టం. కాబట్టి పాత నిబంధనలు అయితే పాపం చేస్తే నష్టం ఉంది, కానీ క్రొత్త నిబంధనలో నష్టం లేదనుకునే వాళ్ళకి ఇలా చెప్తున్నాను. పాత నిబంధనలో నష్టం కంటే క్రొత్త నిబంధనలో నష్టం ఎక్కువ. ఎందుకంటే పాత నిబంధనలో వాళ్ళు పాపానికి శిక్షణ అనుభవించారు,
పాపానికి వచ్చే శాపాన్ని అనుభవించారు. కానీ వాస్తవంగా ఒకవేళ మన జీవితాల్లోకి వస్తే మన పాపానికి శాపాన్ని కానీ పాపానికి శిక్షను కానీ అనుభవించట్లేదు, కానీ క్రీస్తు వల్లని ప్రయోజనాన్ని మనం పోగొట్టేసుకుంటాం. క్రీస్తు వలన ప్రయోజనం ఏంటంటే నువ్వు జీవించుంటే ఈ పాటికి నువ్వు చాలా అభివృద్ధి చెందేవాడు. ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి ఖచ్చితంగా అతని యొక్క మాటలు రిఫ్లెక్ట్ చేస్తాయి, అతని యొక్క సంభాషణ. సో ఏ తలంపులు మనం మాట్లాడుతున్నాం, ఎంత లెవెల్లో మనం మాట్లాడుతున్నాం, అది చాలా ప్రాముఖ్యమైనది. సో అందుకనే ఇంకో విషయం, మీరు మాట్లాడటాన్ని సరి చేసుకోవద్దు ఉదయకాలం. నేను చెప్పేది ఏంటంటే మీ లైఫ్, మీ స్టేట్, మీరేం మాట్లాడుతున్నారో దాని ద్వారా బయటపడిద్ది అన్నాను తప్ప మీరు మాటలను ఎలా కంట్రోల్ చేసుకోవాలో ప్రయత్నం చేయొద్దు ఉదయకాలం. మీరు అభివృద్ధి చెందడానికి ప్రయత్నించండి. అభివృద్ధి చెందడానికి మీరు చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే జీవించు, అభివృద్ధి చెందంతే. జీవించటం అంటే ఏంటంటే ఆత్మానుసారంగా వెళ్తాం. ఆత్మానుసారమైన జీవితం అనేది జీవార్థమైన ఫలం. జీవార్థమైన ఫలం అనే పదం ఎక్కడుంది? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 36వ వచనంలో జీవార్థమైన ఫలం అనే పదం రాయబడింది. మరణార్థమైన ఫలమా, జీవార్థమైన ఫలమా? మీ జీవితంలో ఏది జరుగుతుంది? మీరు శరీరానుసారులైతే మరణార్థమైన ఫలం, మీరు ఆత్మానుసారులైతే జీవార్థమైన ఫలం. కాబట్టి పరిహారం జరిగింది అని మీరు నమ్మితే 2 విషయాలు మనం ఖచ్చితంగా నమ్మాలి. ఒకటి, పాపక్షమాపణ పొందాం. రెండవది, పాపముల విషయంలో బలి లేదు. పాపజ్ఞప్తి లేని మనస్సాక్షిని మనం కలిగి ఉండాలి. ఇంకో విషయం చెప్తాను. అసలు మీలో ఎంతమంది అయితే వినండి, క్రీస్తు వల్లని ప్రయోజనం పొందాలి అని ఆశపడుతున్నారో, ఆత్మానుసారంగా జీవించాలి అని ఆశపడుతున్నారో, పాపానికి క్రీస్తు పరిహారం జరిగించాడని నమ్ముతున్నారు, మీరు చేసే చాలా ముఖ్యమైన పని ఏంటంటే ఆత్మానుసారంగా జీవించుట కొరకై, కావలసిన పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి కొరకై మీరు సహవాసానికి తప్పకుండా చేరి వస్తారు. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ విషయాలు వ్రాస్తూ 24వ వచనానికి వస్తున్నప్పుడు సమాజంగా కూడుట మానక అనే పదం రాయబడింది. సో నేను సౌల్లాగా అరే రే మీటింగ్లకి ఎవరు రావట్లేదని నేను బాధపడను. మీరు కూడా బాధపడదు. జూమ్ మీటింగ్ కావచ్చు, ఆరాధన కూడికి కావచ్చు, బైబిల్ క్లాస్ కావచ్చు, స్త్రీల మీటింగ్ కావచ్చు, యవనస్తుల కూడికి కావచ్చు, సండే స్కూల్కి కావచ్చు, ఓపెన్ ఎయిర్ మీటింగ్ కావచ్చు, గాస్పెల్ మీటింగ్ కావచ్చు, గృహదర్శనానికి కావచ్చు. అసలు ఏ కూడికైనా మన కూడికల్లో జనాలతో మన ఇల్లులు కిక్కిరిసి ఉంటాయి. అది మనం నమ్మాలి. ఎందుకంటే ప్రజలు చేరి రావడానికి గల కారణం ఏంటి అనేది మనకు తెలుసు. ప్రజలు ఎందుకు చేరొస్తున్నారు? ప్రజలు ఎందుకు చేరి వస్తున్నారు అంటే పాపజ్ఞప్తి లేని మనస్సాక్షిని పొందటం కొరకే. తిమోతి 1వ పత్రిక 1:5 ఏముంది? ఉపదేశ సారం మంచి మనస్సాక్షి అన్నది. అంటే ఉపదేశం ద్వారానే నాకు మంచి మనస్సాక్షి కలుగుతుంది అని నమ్మిన వాళ్ళందరూ వస్తారు. అలాంటి వారితో ఖచ్చితంగా మన మందిరాలు నింపబడాలి. ఈరోజు మన ఆదివారపు మందిరాలు, మన యొక్క సభల్లో కూడికలు ఆచారాలు చేయడానికి వచ్చిన వాళ్ళతో నింపబడకూడదు. వాళ్ళు పాపజ్ఞప్తి లేని మనస్సాక్షితో వస్తున్నారు. మనస్సాక్షిని కడుక్కోవడానికి వచ్చేవాళ్ళు కావాలి. ప్రత్యక్షపు గుడారంలో గంగాళము దగ్గర శుద్ధీకరణం చేసుకునేవారు ఎలా వస్తున్నారో, అలాగే దేవుని మందిరంలో మనస్సాక్షిని కడుక్కోవడానికి వచ్చేవాళ్ళు కావాలి. అలాంటి వారితో మన మందిరాలు నింపబడుగా. వాస్తవంగా అసలు నింపబడతాయి కూడా. ఇంకోటి తెలుసుకోండి, జనాలు రావట్లేదంటే కూడా అది గొప్ప సంగతిగా చెప్పుకోవద్దు దయచేసి. ఎందుకంటే విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో విలాపానికి మూలమే జనభరితమైన పట్టణంలో జనాలు లేకుండా పోయారని అర్థం. ఈరోజు ప్రజలతో నింపబడాల్సిన మందిరాలు ప్రజలు లేకుండా అయిపోయినాయి అన్న. కొన్ని చోట్ల ప్రజలు ఉన్నారు, కానీ ఆ ప్రజలు వాస్తవంగా మనస్సాక్షిని కడుక్కోవడానికి వస్తున్న ప్రజలు కాదు. ఆచారాలతో నింపేశారు మందిరాలు, దొంగల గుహగా చేసేసారు, వ్యాపారపు టిల్లుగా మార్చేశారు. అయితే మన సంఘాలలో ప్రజలు
అనుదినం చేర్చబడుతూ ఉండాలి, వస్తూ ఉండాలి. ఎందుకు వాళ్ళు రావాలి అని అంటే వాళ్ళు వస్తేనే కదా ఉపదేశం వింటారు, ఉపదేశం వింటేనే కదా ఉపదేశ సారమైన మంచి మనస్సాక్షిని కలిగి ఉంటారు. సో మీరు గమనించండి, దేవుడు అట్టి వారితో మన మందిరాలు నింపుతున్నాడు. నిజంగా ఈ సహవాసంలో ప్రతి ఉదయం చేరి వచ్చేవారిలో కనీసం 50 మంది పైగా మంచి మనస్సాక్షిని కలిగి ఉండటానికి చేరి వస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ జూమ్ మీటింగ్ జరుగుతుంది, ఆత్మానుసారంగా వెళ్తుందని అర్థం. అలా ఉన్నవారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఒకవేళ మీరు అలా లేకపోతే మీరు కంటిన్యూ చేయలేరు, ఈ మీటింగుల్లో సహవాసంలో ఉండలేరు. అసలు ఎందుకు మనం కూడి వస్తున్నాం అనేది మీకు ఏమన్నా తెలుస్తుందా? లేదా జస్ట్ పొద్దుడే వాక్యం వింటే ప్రశాంతంగా ఉంటుంది మైండ్ అంటారు కొంతమంది. అట్లా అలా అనుకోద్దండి. పొద్దుటే వాక్యం వింటే ప్రశాంతంగా మైండ్ ఉండటం ఏంటి? అసలు నేను ఎందుకు కూడి వస్తున్నానంటే అపోస్తులు 24:16లో చెప్పినట్లుగా నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదై ఉండునట్లు అభ్యాసము చేసుకుంటుంది. అభ్యాసం కోసం ఇదంతా ఎక్సర్సైజింగ్ అన్నమాట. కూడి రాని వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఫిలిప్పి 3:3 శరీరము నేను ఆస్పదం చేసుకోను అనుకుంటున్నారు వాళ్ళు, కానీ వాస్తవం వాళ్ళు శరీరానుసారంగానే వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రకటన 1:1 ప్రకారం ప్రత్యక్షత గురించి ఏం రాయబడింది? ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అని ఉంది. అంటే ఇప్పుడు మీరు ఈ ఉదయకాలం వినే వర్తమానం ఖచ్చితంగా మీరు సరిగ్గా వినుంటే మీ అవసరానికి తగిన వర్తమానం దేవుడు ఇచ్చాడు అని అర్థం. ఏదో మీరు ఫేస్ చేయబోతున్నారు, ఆ విషయంలో మీరు శరీరానుసారంగా ప్రవర్తించకుండా చచ్చిపోకుండా తద్వారా అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఉండటానికి ఉదయకాల వాక్యం ఇచ్చాడు దేవుడు. మీరు మిస్ అయ్యారంటే అర్థం ఏంటి? త్వరలో సంభవింపనై ఉన్న సంగతుల్లో మీరు ఆత్మానుసారంగా వెళ్ళటానికి మీ దగ్గర వర్తమానం లేదు అని అర్థం. కాబట్టి నేను వాక్యం వినకపోయినా దేవుడు నాకు తలంపులు ఇస్తాడులే అని అనుకోవడం మంచిది కాదు. నువ్వు బద్ధకం వల్ల మీటింగ్కి రాలేదు, బాగా నిద్రపోయి మీటింగ్కి రాలేదు, దాన్ని నువ్వు ఎలా కవర్ చేసుకోకూడదు? నేను వినకపోయినా అసలు అట్లా అనుకోవద్దు. సమాజంగా కూడుట మానొద్దు అని చెప్పాడు. ఈరోజు ఇక్కడున్న సేవకులందరూ పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి గురించి ఎక్కువ ప్రకటన చేయండి, మన సంఘాలు జనాలతో నింపబడతాయి. ఈరోజు వచ్చిన ఈ అనేక మంది ప్రజలకి మూలమైన వర్తమానం ఏంటంటే పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి గురించి చెప్పటం. పరిహారం జరిగింది, పాపక్షమాపణ కలిగింది. 3 పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి కూడా కలిగింది. పరిహారం జరిగింది అంటే పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి కలిగితేనే పరిహారం జరిగినట్లు. దావీదు కాలంలో పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి కలగలేదు, ఎందుకంటే దావీదు కాలంలో ఇంకొక బలి ఉంది, కానీ మన విషయంలో ఇంకొక బలి లేదు. కాబట్టి మనం క్రీస్తు వల్ల ప్రయోజనాన్ని పోగొట్టుకోకూడదు. ఇప్పుడు ఇలా అడుగుతాను, పాత నిబంధనలో చనిపోయిన వారందరూ ఎక్కడికి వెళ్ళారని చెప్పుకున్నాం నిన్న? ఆ బిడ్డ ఉన్న చోటుకే వెళ్ళారు. ఆ బిడ్డ ఎక్కడున్నాడు? లూకాసు వార్తలు మనం ధ్యానం చేశాం. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం. ఆ బిడ్డ పరలోకానికి వెళ్ళాడు అని చెప్పాడు కదా నిన్న. కాదు, పరలోకం కాదు అది అని నిన్న జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయం వచనం 22 చూడండి. వచనం 22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనుకోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడు. సరే, అబ్రహాం రొమ్ము అంటే ఏది? ఇక్కడ అబ్రహాం రొమ్ము అంటే ఏదంటే చూడండి వచనం 26. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటిపోజాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడింది అన్నాడు. అంటే అబ్రహాం రొమ్ము ఎక్కడుంది? పాతాళానికి పైన ఉంది. పాతాళం, మహాగాధం, అబ్రహాం రొమ్ము. ఇప్పుడు కూడా ఈ వచనం నెరవేరిద్దా? ఇప్పుడు కూడా ఈ వచనం వర్తించిద్దా? పాతాళానికి పరదేశికి మధ్యలో మహాఘాతం ఉంది అనే మాట ఇప్పుడు కూడా కరెక్టేనా? ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఎక్కడికి దాటి కరెక్ట్ కాదమ్మా. అనేది కరెక్టేనా? ఆనందన్న, అబ్రహాం రూమ్ ఎక్కడుంది? ఆ చనిపోయిన పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో నేను అక్కడికి వెళ్తాను కానీ అక్కడ వాడు ఇక్కడికి రాడన్నాడు కదా.
దావీదు. ఆ చనిపోయిన పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశ్ వెళ్ళాడు. పరదేశ్కి వెళ్ళాడు. మరి అబ్రహాం రొమ్ము ఏంటి? నెమ్మది పొందే స్థలం. పరదేశ్ ఎందుకంటే నన్ను కన్ఫ్యూజ్ చేసి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. క్లారిటీ తెచ్చుకోండి, వాక్యం సరిగ్గా వినండి. మిమ్మల్ని పిలిస్తే తప్ప మీరు ఎంటలేదు అన్న సంగతి బయట తెలియట్లేదు. కాలేబు గారు చెప్పండి. ఎక్కడ వాళ్ళని అక్కడ ఉంచితే మంచిది కదా. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అబ్రహాం రొమ్ము అంటే ఎక్కడ ఉంది ఇది? పాతాళం పైగా ఉంది. ఇప్పుడు కూడా అక్కడే ఉందా? లేదండి, యేసుప్రభు చనిపోయారు కాబట్టి. యేసుప్రభు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు అక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ వచనం వర్తించిద్దా? మీకును మాకును మధ్య మహా అగాధం ఉంది అనే మాట ఇప్పుడు వర్తించిద్దా? గుర్తించదండి. అది ఇప్పుడు మీకును మాకును మధ్య మహాగాధం ఉంది, దాటిపోవటం అనేది వర్తించదు. అంటే ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇది ఏ కాలం అని ఉంది. 31 చూడండి, 31. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల అనే మాట ఉంది ఇక్కడ. తర్వాత 29 చూడండి. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారంటే ఇది ఏ కాలం? మోషే ప్రవక్తల కాలం ఏ కాలం? బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలం వరకు ధర్మశాస్త్రం ప్రవచించుచుండెను, ప్రవక్తలు సహా ప్రవచించుచుండ్రి. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలం వరకు పాతాళం పైనున్న మహాగాధం తర్వాత ఉన్న అబ్రహాం రొమ్ముకి వెళ్ళారు అందరూ కూడా. సో అది చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి, వచనం 13. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించు వచ్చిరి, ధర్మశాస్త్రం సహా ప్రవచించుండెను. ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడు? వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారంటే ఇది ఏ కాలం? యోహాను కాలం వరకు అని అర్థం. అంటే ఇది ఓల్డ్ కవెనెంట్ టైం అన్నమాట. అంటే పాత నిబంధన కాలం వరకు. పాత నిబంధన కాలం వరకు అందరు ఎక్కడికి వెళ్తున్నారు? అబ్రహాము రొమ్మున్న స్థలంలోనికి వెళ్తున్నారు. మన ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? మొదట మన ప్రభు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాడు? పాతాళం. మన ప్రభు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాడు? సేమ్ అబ్రహాం రొమ్ము ఉన్న చోటుకి. అక్కడికి వెళ్ళాడు. సేమ్ ప్లేస్. రైట్ ఆన్సర్. దాన్ని ఏమన్నాడు? ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువు. ఎఫెసీ పత్రిక 4:9. ఆరోహణము ఆయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థం ఇచ్చినది కదా. దాన్ని ఫస్ట్ క్రింద ఏం రాశాడు? భూమి యొక్క చదుమా. భూమి యొక్క ఫుట్నోట్లు ఏముందండి? 2 అని అంకివేసి ఏముంది? ఇంగ్లీష్ బైబిల్ అయితే హీజ్ ఎస్టెండెడ్ అని ఉందన్న. 9వ వచనంలో 2 అని అంకేసి కొంత కిందే ఉంది. చదువురా ప్రశాంత్. మొదట ఉంది. మరి అది అంటే ఆయన భూమి యొక్క మొదటి భాగానికి వెళ్ళాడు. భూమి యొక్క మొదటి భాగం ఏది? అబ్రహాం రొమ్ము. అదన్నమాట. భూమి యొక్క మొదటి భాగానికి వెళ్ళి అక్కడి నుంచి ఆరోహణం అయ్యాడు. ఆరోహణం అంటే కింద నుంచి పైగా, పై నుంచి కిందకా? లెక్కలు మర్చిపోయిన వాళ్ళు అందరూ చెప్పండి. ఆరోహణం అంటే కింద నుంచి పైగా, పై నుంచి కిందకా? కింద నుంచి పైకి. అంటే ఇప్పుడు ఈయన ఎక్కడి నుంచి ఆడికి వెళ్ళాడు? అబ్రహాం రొమ్ము నుంచి తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళాడు. అది అసలు ఏమి ఎక్కడో ఆలోచిస్తున్నారు. అబ్రహాం రొమ్ము నుండి తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళాడు, కింద నుండి పైకి వెళ్ళాడు. కాబట్టి యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన ఈ పాతాళంలో ఉన్న అగాధం పైన ఉన్న అబ్రహాం రొమ్మున్న స్థలానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు మృతుల్లో నుండి లేచిన తర్వాత పరలోకంలోనికి వెళ్ళాడు. పరలోకంలోనికి ఎందుకు వెళ్ళాడు? దేవునికి తన్ను తాను
కనుపరుచుకోవడానికి వెళ్ళాడు, రక్తంతో వెళ్ళాడు, పరిహారం కొరకై వెళ్ళాడు. ఇంకా చెప్పాలంటే దీన్నే బైబిల్ ఏం రాశాడంటే నిత్యమైన విమోచన సంపాదించాడు అని రాశాడు. అది చదువుదాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం చదువు. హెబ్రీ పత్రిక 9:11. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన చాలు. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి నిత్యమైన విమోచన సంపాదించాడు. నిత్యమైన విమోచన సంపాదించాడు అంటే అంతకు ముందున్న బలులన్నీ ఏం సంపాదించినాయి? నిత్యమైన విమోచన సంపాదించలేదు. నిత్యమైన విమోచన సంపాదించుంటే వారి ప్రధాన యాజకులు, వారి యాజకుడు ఎక్కడికి వెళ్ళేవాడు? నిజమైన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. వెళ్ళాడా? పరలోకంలోకి వెళ్ళాడా? వెళ్ళలేదు. వారి యాజకులు అందరూ ఎక్కడికి వెళ్ళారు? గుడారంలో. ఇంకోలా చెప్పండి, వారి యాజకులు ఎక్కడికి వెళ్ళారు? ఛాయలోకి వెళ్ళారు. అబ్రహాం రొమ్ముకి వెళ్ళారు. అబ్రహాం రొమ్ముకి వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడయ్యాడు కనుక ఆయన దేవుని కుడి పార్శ్వానికి వెళ్ళారు. వాళ్ళు మరణము పొందారు. అయితే ఈయన మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నానని చెప్పినట్లుగా ఆయన చనిపోయి లేచాడు కాబట్టి ఈయన పరలోకానికి వెళ్ళగలిగాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తున్న మాట ఇదే. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం వచనం 23. ఆ యాజకులు మరణము పొందుట చేత. కానీ ప్రభు స్తోత్రం, మన యాజకుడు మరణం పొంది తిరిగి లేచాడు. తిరిగి లేచాడు కాబట్టి పరలోకమునకు వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళాడంటే అర్థం ఏంటి? నిత్యమైన విమోచన సంపాదించాడు. నిత్యమైన విమోచన సంపాదించాడు. ఇప్పుడు చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15 చదువుదాం. హెబ్రీ పత్రిక 9:15. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. రైట్. ఈ వచనంలో యేసుప్రభు ఎవరి కొరకు చనిపోయాడు అని ఉంది. యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ప్రతివాడు విశ్వసించు ప్రతివాడు నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినని ఉంది. అక్కడ ఆయన అందరి కొరకు చనిపోయాడు అని ఉంది. తిమోతి 1 పత్రిక 2:5లో కూడా ఏముంది? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అని నరుడు, ఈయన అందరి కొరకు అని ఉంది. అందరి కొరకు. కానీ హెబ్రీ 9:15 ఒకసారి మళ్ళీ చదవండి. ఆయన ఎవరి కొరకు చనిపోయాడో చెప్పండి చదివి. పిలువబడిన వారి కొరకు అండి. రాంగ్ ఆన్సర్ అండి. ఒకసారి చదవండి, వాక్యం చదవండి. పాత నిబంధన కాలంలో ఉన్న వారి కొరకు చెప్తున్నా కూడా చనిపోయాడు. దాన్ని బట్టి ఒక్క నిమిషం అన్న, మీరు అన్ని చెప్పేస్తే ఎలాగన్నా? ప్రశాంత్ చదువు, మళ్ళీ చదువు, రెఫరెన్స్ మళ్ళీ చదువు. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. రైట్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? ఎవరి కొరకు చనిపోయాడు అని రాశాడు ఇక్కడ? మొదటి నిబంధన కాలంలో అపరాధముల నుండి అన్నాడు. మొదటి నిబంధన కాలంలో అపరాధముల నుండి విమోచన కలుగు నిమిత్తం అన్నాడు. వారికి ఆల్రెడీ విమోచన కలిగిందా? కలగలేదు. నిత్యమైన విమోచన ప్రభువులోని కలిగింది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు చెప్పిన ఆన్సర్ ఏంటి? కలగలేదు. విమోచన కలిగిందా అని అడిగానా? నువ్వు ఆన్సర్ చెప్పి దొరికిపోతావు, అదే మరి విషయం ఏడ. చెప్పండి, పాత నిబంధన కాలంలో ఉన్న వారికి విమోచన కలిగిందా? చెప్పేవాడిని కలగలేదు. చెప్పొద్దని ఆపేశాం. పోనీ చెప్పేవాళ్ళు ఏమని చెప్తున్నారంటే చెప్తలేదు. పాత నిబంధన కాలంలో, మొదటి నిబంధన కాలంలో ఉన్న వారికి విమోచన కలిగిందా? విమోచన జరిగిందా? జరగలేదు. వారు వచ్చే వరకు కలగలేదు. కలగలేదన్న. జరిగిందండి, కలిగిందండి. నిత్యమైన విమోచన విమోచన కలిగింది. వాళ్ళకి అప్పటికప్పుడే పరిహారం జరుపుకుంటూ వచ్చింది. ఇప్పుడు దావీదుకు పరిహారం జరిగిందా అని ఉంది కదా అక్కడ. నీ పాపమునకు పరిహారం జరిగిందా అని ఉంది కదా. అది పూర్తి పేమెంట్ కాదు. కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు విమోచన కలుగుతూ వచ్చింది. కానీ ఈ ఓవరాల్ పేమెంట్ అనేది యేసుప్రభు వచ్చాక జరిగింది. అసలు వాస్తవంగా వాళ్ళకి పరిహారం జరగకపోతే అబ్రహాం రొమ్ముకు కూడా వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు పాత నిబంధన కాలంలో పాతాళానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? పరదేశికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? ప్రభువుని నమ్మినోడేమో
మూడవ ఆకాశంలో ఉన్న పరదేశకి వెళ్తున్నాడు, నమ్మనోడేమో నరక పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. మరి ఆ కాలంలో వీళ్ళు అబ్రహాం రూమ్కి ఎలాగెళ్ళారు? ఎందుకంటే వాళ్ళ కొరకే పేమెంట్ జరిగింది, కానీ అది ఫుల్ పేమెంట్ కాదు. ఇంకోటి చెప్తాను, ఇది చాలాసార్లు చెప్పడానికి ఈజీగా ఉండడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్రెడిట్ కార్డు ఉంది కదా, క్రెడిట్ కార్డులో మీరు వాడతారు కదా, వాడినప్పుడు అవి మీ డబ్బులేనా? ఇప్పుడు మీకు 1,20,000 మీకు క్రెడిట్ లిమిట్ ఇచ్చాడు, మీరు 20,000 వాడారు. ఈ 20,000 మీరు మళ్ళీ ఏం చేయాలి? నెక్స్ట్ పేమెంట్ చేయాలండి. మళ్ళీ చేయాలి. ఇది మీ డబ్బులు కాదు. 20,000 వాడారు, 30,000 వాడారు, 40,000 వాడారు. క్రెడిట్ కార్డులో ఉన్న ఈ అమౌంట్ అనేది మీకు బ్యాంక్ కోడ్ ఇచ్చాడు, మీరు వాడుకోండి. కానీ ఒకరోజు ఈ పేమెంట్స్ అన్నిటికీ సింగిల్ పేమెంట్ చేసేయండి కంప్లీట్గా, మళ్ళీ ఆ లిమిట్ని అక్కడ తెచ్చేయాలి. అలాగే పాత నిబంధన బలుల్లో విమోచన జరిగింది, కానీ అది నిత్యమైన విమోచన కాదు. ఇప్పుడు వాళ్ళందరి కొరకు యేసుప్రభు చనిపోవడం ద్వారా నిత్యమైన విమోచన జరిగించి అబ్రహాం రొమ్మునున్న వారిని మూడో ఆకాశంలో తీసుకొచ్చారు. బుర్ర పాడైపోయిందా రాధక్క దెబ్బకి? ఏంట్రా నాయన ఇన్ని చెప్తున్నాడు ఈయన? ఖచ్చితంగా బుర్ర పాడైపోతుంది సరిగ్గా. ఆల్రెడీ కొన్ని విన్నాను కానండి, అంటే కొంచెం ఇంత క్లారిటీగా వినలేదండి. దేవునికి స్తోత్రం. అయితే అసలు మీరు అంటే చాలు, ఇక దేవుడే క్లారిటీ ఇచ్చారు. నాకెందుకులే అనుకుంటే ఎప్పటికీ అర్థమవుతుంది. అడిగేయండి, ఇప్పుడే మైక్ ఆన్ చేసుకొని ఇంకొకసారి చెప్పండి, ఇది అయితే ఎలా కదా, అదైతే ఎలాగని అడగండి. అడిగితే మీకు అర్థమైంది. నేను అడిగినదాకా మీరు కనిపెట్టుకోకండి, అడిగినప్పుడు మీరు ఎంటలేదు అనేవాళ్ళని అడుగుతాను నేను. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విడుదల అంటే అర్థం ఏంటంటే, మొదటి నిబంధన కాలంలో దావీదు ఉన్నాడు. ఎక్కడున్నాడు? అబ్రహాం రొమ్మున ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాం రొమ్ము దగ్గర నుంచి దావీదుని తీసుకురావాలనుకో, లెక్క ఒప్పుకోదు, లెక్క చెల్లించాలా. అంటే దావీదు అప్పుడు చేసిన పాపం కొరకు ఒక గొర్రె బలైంది, అది నిత్యమైన విమోచన కాదు. ఇప్పుడు యేసు ప్రభు ఒరిజినల్ పేమెంట్ చేయబోతుంది. సో అలాగూ అబ్రహాం రొమ్మున ఉన్న వాళ్ళందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు బలయ్యాడు. సో ఇప్పుడు చూడండి, మన కొరకు బలయ్యాడు. అలాగే మొదటి నిబంధన కాలంలో అపరాధముల కొరకు బలయ్యాడు. ఇప్పుడు వీళ్ళందరినీ మనం ఎక్కడ చూడబోతున్నాం? 1000 ఏండ్ల రాజ్యంలో చూడబోతున్నాం, ఆ పట్టణంలో చూడబోతున్నాం. ఎందుకు? ఇక్కడ ఏం రాశాడు? 15వ వచనం, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలిగి ఆయన మరణం పొందినందుకు పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం గురించి వాగ్దానం పొందిన అన్నాడు. అంటే వీళ్ళందరూ ఆ స్వాస్థ్యంలో ఉండబోతున్నారు. ఒకవేళ వీళ్ళు అబ్రహాం రొమ్మునే ఉంటే అది నిత్యమైన విమోచన కాదండి. అబ్రహాం రొమ్మునే ఉంటే వీళ్ళు యెరూషలేం పట్టణంలో, రాబోతున్న యెరూషలేం పట్టణంలో వీళ్ళు కనపడరు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వచ్చినప్పుడు దావీదు కూడా రాబోతుంది. యేసుప్రభు వచ్చినప్పుడు పాత నిబంధనలో ఉండి చనిపోయిన వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. ఎందుకంటే వారు ఇప్పుడు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలను. అందుని బట్టి ప్రభుకి స్తోత్రం. యేసుప్రభు త్వరగా రాబోతున్నాడు, వీళ్ళందరినీ తీసుకొని రాబోతున్నాడు. అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? రాబోతున్నాడు అంటే ఆయన పరలోకం నుండి రాబోతున్నాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 1:10. అంటే ఇప్పుడు వాళ్ళు పైన ఉన్నారు. ఒకప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు భూమి యొక్క క్రింద భాగాల్లో ఉన్నారు. భూమి యొక్క క్రింద భాగాల్లో ఉన్న వారిని ఇప్పుడు ఆయన పైకి తీసుకొని వెళ్ళాడు. ఇంకో విషయం చెప్తాను, ఈ సత్యం గాని మీకు అర్థమైతే నిత్యమైన విమోచనను మీరు అనుభవిస్తారు. నిత్యమైన విమోచన అనుభవించడం అంటే పాపజ్ఞప్తి లేని మనస్సాక్షిని అనుభవించటం, ఆత్మానుసారంగా జీవించటం, జీవార్థమైన ఫలమును అనుభవించటం. ఈ విషయాలు మీరు ఇంకా ఆలోచన చేయండి. నేను మీకు ఒక విషయం చెప్తాను, ముగిస్తాను. మన ఆత్మ పరలోకం, మన ఆత్మ పరలోకం. మన ప్రభు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంలోకి వెళ్ళాడు. అందుకని పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వెళ్ళాడు? మన ఆత్మలోనికి వెళ్ళాడు. ప్రభువు పరలోకంలోనికి వెళ్ళాడు, పరిశుద్ధాత్ముడు మన ఆత్మలోనికి వెళ్ళాడు. ఇప్పుడు పరలోకంలో ఏం జరుగుతుందో అనేది నువ్వు నమ్మితే ఆటోమేటిక్గా మనస్సుకు ఆత్మకు మధ్యలో అడ్డతేర ఉండదు, చినిగిపోతుంది. అంటే నువ్వు ఆత్మలో ఏం నమ్ముతున్నావో అది నీ మనస్సు కూడా ఏకీభవించగలిగింది. రాత్రి వర్తమానం ఇదే. ఆత్మ చెప్తున్న మాటలు కొన్నిసార్లు మనసు యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే మనసు యొక్క స్టాండర్డ్ కింద ఉంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మన మనస్సు ఆత్మానుసారమైన మనసు అయ్యేటట్టు చేస్తాడు. ఎందుకంటే పరలోకానికి
పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఇదివరకు అంటే అడ్డతెర ఉంది. కానీ ఇప్పుడు మన ప్రభు లోపలికి వెళ్ళిపోయాడు కాబట్టి అడ్డతెర ఉండకూడదు. రాము, నేను చెప్పే సంగతులు నీ ఆత్మకు చెందినవి. జూమ్లో నీ మనసు అటెండ్ అయిందా, నీ ఆత్మ అటెండ్ అయిందా? నా క్వశ్చన్ అది. హోప్ నెంబర్ 24, రాము ఆత్మన, రాము మనసున? మనసే. మనసే అటెండ్ అయిందా? అయ్యో, అంటే కొన్ని విషయాలు నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావా? చేయలేకపోయినా ఆమె చెప్తాను కదా. ఆమె చెప్తున్నావు అంటే అర్థం ఏంటి? ఆత్మ కూడా పార్టిసిపేట్ చేసింది. నీ మనసు నువ్వు సెట్ చేసుకుంటున్నావు అనమాట. ఇప్పుడు చూడండి, మన మనస్సు అనేది మన ఆత్మతో ఇప్పుడు ఏకీభించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఏం లేదు. ఆత్మకి మనసుకి మధ్యలో ఏం లేదు, అడ్డతెరలేదు, చినిగిపోయింది. ఎందుకంటే ప్రభు లోపలికి వెళ్ళాడు. ఇదివరకు కాలంలో, పాత నిబంధన కాలంలో ఆత్మ సంబంధమైన సంగతులను వారు మనసులో ఎంచుకోలేరు. మనస్సాక్షిని వారు నిర్దోషమైనది ఉండినట్లు అభ్యాసం చేసుకోలేరు. ఎందుకంటే అప్పుడు ప్రభు లోపలికి వెళ్ళలేదు కాబట్టి. ఇదేంటి కొత్త పేరులాగా ఉందన్న? జాగ్రత్త, వైరస్లు వస్తాయి కొన్నిసార్లు, చూసుకోండి. అందుకనే ఒకసారి ఏం జరిగిందంటే జూమ్ మీటింగ్లో ఎవరో కొత్త కొత్త పేర్లతో వస్తున్నారు అన్నమాట. నేను వస్తున్నారు కదా అనుకొని అలౌ చేస్తే మొత్తం వాళ్ళు హ్యాక్ చేసేసారు జూమ్ యాప్ని. అయితే ఇప్పుడు రాదులేండి, ఇది పేమెంట్ది కాబట్టి. అయితే ఇంకొక కొన్ని వైరస్లు ఉంటాయి, జాగ్రత్త. ఇప్పుడు వాక్యంలో చూడండి ఏముందంటే నిత్యమైన విమోచన. నిత్యమైన విమోచన ఫలితం ఏంటి? నీ మనస్సుకు నీ ఆత్మకు మధ్యలో అడ్డతెర లేదు కాబట్టి మీ మనస్సు మీ ఆత్మ సంబంధించిన ప్రతి సంగతిని నమ్మగలదు. ఇది ఎలా జరుగును అని అంటది కానీ ఫస్ట్. కానీ మీరు ఆమెను చెప్తే మీ మనస్సు మీ ఆత్మతో ఏకీపించదు. ఇలాగ మనం మనస్సు విషయంలో పెద్దవారం అవ్వాలి, బుద్ధి విషయంలో పెద్దవారు అవ్వాలి. ఆ కృపదేవుడు మీకు అందరికీ దయచేయను గాక. ఈ వర్తమానం ద్వారా ప్రభు మీతో మాట్లాడిన ప్రతి తలంపుని మళ్ళీ మీరు వ్యక్తిగతంగా స్టడీ చేయండి. స్టడీ చేయకుండా క్వశ్చన్లు అడగవు. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను కూడా, మీరు అట్లీస్ట్ ట్రై చేయాలి. మీరు కొంచెం కంటెంట్తో రేపు రండి. రేపు మన సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం ధ్యానం చేద్దాం. అయితే ఏదైనా ఒకవేళ మీకు ఈ విషయాల గురించి ఇంకా వివరాలు కావాలంటే ఓకే, మీరందరూ కూడా ప్రార్థన చేసి హెబ్రీ పత్రిక 9-10 అధ్యాయాలు మళ్ళీ ఒకసారి చదవండి. హెబ్రీ పత్రిక 9-10 అధ్యాయాలు మళ్ళీ చదవండి. చాలా వివరంగా ప్రభు ఆత్మ మీతో మాట్లాడతాడు. కాబట్టి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. మన విషయంలో అయితే పరిహారం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంత జరిగిన తర్వాత కూడా పాపం చేస్తే ఎంత నష్టం? పాపం చేయటమే నష్టం. ఇంత చేశాడు యేసు ప్రభు కదా, ఇంత చేశాడు కాబట్టి నిన్నేదో ఇంత చేశాడు నువ్వు పాపం చేస్తే ఎలాగా అనట్లేదు. దీన్ని ఉపయోగించుకుంటే నువ్వు పాపం చేయలేవు. దీన్ని ఉపయోగించుకోకపోవటమే నువ్వు పాపం చేయడానికి కారణం అవుతుంది. నిత్యమైన విమోచన వారికి లేదు, పూర్తి పరిహారం వారి కొరకు జరగలేదు. మనవలే వారందరూ కూడా పరలోకంలో ఉన్న పరదేశకు అంటే 3వ ఆకాశానికి వాళ్ళు ఎక్కిపోలేదు. కానీ దేవుడు ఈ రోజు మనకు ఆ కృపను అనుగ్రహించారు కదా. మరి మీరు ఎక్కడికి వెళ్తారో కూడా మీకు తెలుసా లేదా? ఒకవేళ ప్రభు పిలిస్తే ఎక్కడికి వెళ్తారు? అక్కడి నుంచి కూడా జూమ్ మీటింగ్ ఏమైనా అటెండ్ అవుతారా? అటెండ్ అవ్వచ్చు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8లో ఏముంది? ఈ ఉదయకాలం జరుగుతున్న ప్రతి వర్తమానం పరలోకంలో ఉన్న ప్రధానులు అధికారులు వింటున్నారు. కాబట్టి మీరు కానీ 3వ ఆకాశంలోకి వెళ్తే మళ్ళీ జూమ్లో జాయిన్ అవ్వచ్చు. కానీ 200 రూపాయల ఫీజు మీరు కట్టక్కర్లేదు నెల. మీకు హోప్ నెంబర్ ఇవ్వరు, మీరు చక్కగా అక్కడ ఉండి ఎంజాయ్ చేయొచ్చు. కానీ మీ ద్వారా దేవుడు ఈ భూమి మీద ఏ పని చేయడు. ఇక అయిపోయింది మీ పని. కాబట్టి అక్కడ మీరు పరలోకంలో క్రీస్తుని బట్టి ఇంకా ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి ఒకరోజు మనల్ని ప్రభు పిలిస్తే మనం ఎక్కడికి వెళ్తాం మనకు తెలుసు. కానీ దావీదు ఏమన్నాడు? సొలొమోను పిలిచి లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను వెళ్తున్నాను అన్నాడు. కారణం ఏంటంటే ఆ రోజు దావీదు కూడా పాతాళంలో ఉన్న మొదటి భాగానికి వెళ్ళాడు. కానీ ఇప్పుడైతే మనము 3వ ఆకాశానికి ఎక్కిపోతున్నాం. అక్కడే మన వారందరూ ఉన్నారు, మన వాళ్ళు కలుసుకోబోతున్నాం. ఇటు నిరీక్షణతో మనం జీవిద్దాం. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. ఈ తలంపులను అనుగ్రహించి మనల్ని మరింత స్వాస్థ్యంలోనికి, మరింత జీవంలోనికి, మరింత వృద్ధిలోనికి, మరింత విడుదలలోనికి నడిపిస్తున్న ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. నేను ఆమెను అనకుండా మా వీడియో ఆఫ్ చేసేసుకున్నాడు. కాలేబు గారికి ముగింపు ప్రార్థన ఏంటి? దేవుడి తలంపులు మన కొరకే దీవించును గాక. రేపు శనివారం కాదండి, కొలసీ పత్రిక కదండి. అన్న రేపు కొలసీ పత్రిక.
రేపు కొలసీలకు రాసిన పత్రిక కూడా చాలా అద్భుతమైన వర్తమానాలు ప్రవహిస్తున్నాడు. అందరూ జాయిన్ అవ్వండి. కొలస్సీ 4:1 మీద ధ్యానం జరుగుతుంది. మీరు కూడా అందరూ జాయిన్ అవ్వండి. కొలసీలకు రాసిన పత్రిక యూట్యూబ్లో వస్తుందని మోసపోకండి, రాదు. ఎవరి కాళ్ళకి ఆడియోలు పంపిస్తారు. కాబట్టి అందరూ వాక్యం వినడానికి త్వరపడండి. మళ్ళీ సోమవారం మనం సమూయేలు గ్రంథంలోంచి వాక్యం. ఆ తర్వాత మళ్ళీ జూమ్ మీటింగ్ ఉంటుందో లేదో తెలియదు 2 రోజులు. మరి సిగ్నల్ ఉంటుందో లేదో తెలియదు చింతపల్లిలో. కాబట్టి సోమవారం క్లాస్కి ఎవరు మిస్ అవ్వద్దు. రేపు కూడా క్లాస్ ఎవరు మిస్ అవ్వద్దు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం నుంచి గడిచిన 3 దినాలుగా ప్రాయశ్చిత్తం గురించి, మనం పాపానికి పరిహారం గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దాని వలన కలిగినటువంటి మనకి ప్రయోజనం గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఎక్కడైతే పాప క్షమాపణ కలిగిందో, అలాగే అక్కడ అది నమ్మిన వారు మంచి మనస్సాక్షి కలిగి ఏ విధంగా వారు ఆత్మానుసారంగా జీవిస్తే, నమ్మిన వారు ఆత్మానుసారంగా జీవిస్తూ మరి జీవార్థమైన ఫలాన్ని ఫలిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, వారు అన్ని విషయాల్లో వృద్ధి చెందుతూ, వారు బుద్ధి విషయంలో కూడా వారు పెద్దవారుగా ఉంటారు. అలాగే వారు మనసు చెప్పే విషయాన్ని కాకుండా వారు మనస్సాక్షి, వారు దేవుని యొక్క ఆత్మ చెప్తున్నటువంటి విషయాన్నే వారు నమ్ముతారన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. ఎవరైతే ఈ యొక్క ప్రాయశ్చిత్తం జరిగిందని నమ్మని వారు ఏ విధంగా శరీరానుసారంగా జీవిస్తూ వారు ఈ యొక్క ఏ విధమైన మరణార్థమైనటువంటి ఫలాన్ని ఫలిస్తారన్న విషయాన్ని కూడా ఈ యొక్క వర్తమానం ద్వారా మనం నేర్చుకున్నాం. ఇంకా అనేకమైన సంగతులు ఈ గడిచిన 3 దినాల నుంచి మనకి పరిశుద్ధాత్మ సహాయంతో చాలా శ్రేష్టమైన సంగతులు ఈ యొక్క వర్తమానాల ద్వారా మనకు నేర్పించిన సంగతులను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. చాలా విలువైన వర్తమానం అందించినటువంటి దేవుని సేవకులకు కూడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. రెగ్యులర్ గమనించండి, రేపు ఉదయకాలం ముందు 5 గంటలకు యథావిధిగా జూమ్ కూడిక జరుగుతుంది. రేపు ఉదయకాలం కొలసీ పత్రిక నుంచి ధ్యానం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క జూమ్ కూడికి చేరి రావాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కూడికను ప్రియులు హైదరాబాద్ నుంచి సతీష్ గారు నడిపిస్తారు. అలాగే రేపు 7 గంటలకి ఉదయం లింక్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఆదివారం ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుంది. కాబట్టి దాంట్లో కూడా మీ అందరూ కూడా ప్రార్థించేవారు అందరూ కూడా వారి వారి సమయాల్లో చేరువచ్చి ప్రార్థించాలని, అలాగే కోహోస్టులుగా ఉండేవారు కూడా మరి ఉండి సహకరించాలని కూడా మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు రామచంద్రపురం, తిప్పరాజపురం పరిసర ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు కిరణ్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ పరిచయలో ఆయా విధాలుగా సహకరించిన ప్రియులకు, ఇప్పటి వరకు ఆసక్తి వర్తమానమైన ప్రియులకు కూడా ప్రభునాలు వందనాలు తెలియజేస్తున్నాను. కిరణ్ గారు ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగింపు చేసుకుందాం. వందాలండి. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన దేవ, మీరు ఇచ్చిన దినమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ప్రేమించి మరొక దినాన్ని మా జీవితంలో అనుమతించి నీ పరిచయం చేసుకునే ధన్యతలు మీరు మాకు అందరికీ అనుగ్రహిస్తున్నారు. అంతకంటే ముందుగా మేము వర్తమానం విని జీవించే కృపను కూడా మీరు మాకు దయచేస్తున్నారు. ఈ రోజు సమాజంలోనైనా ఎక్కువగా ఈ విషయాల గురించి అవగాహన లేని వారుగా అనేకులున్నారు. వెల చెల్లించబడింది అనే ఆ స్థితి మమ్మల్ని ఎక్కువ పాపనే చేయిస్తుందనే అపార్థం చేసుకునేవారే లోకంలో ఎక్కువగా కనబడుతూ ఉన్నారు. మీరు రక్షించబడిపోతే ఇంకా మీ పాపానికి మితి లేదు అనుకునేవారు ఉన్నారు. కానీ అలా అనుకుంటున్న వారేమో జీవం కలిగి జీవించగలుగుతున్నారు. మా పాపాలకి ఇంకా సరైన వేళ చెల్లించబడలేదని నమ్ముతున్నవారు ఇంకా పాపంలోనే వారు ఉంటూ ఉన్నారు. మీరు రక్షించుకున్న పిల్లలనేమో ఆరోగ్యకరమైన అభివృద్ధిని మీరు వారి జీవితాల్లో కొద్ది కొద్దిగా కలగజేస్తూ ఉన్నారు. ఇది నమ్మలేని వారు మా పాపాలకు వేళ సంపూర్తిగా చెల్లించబడిందని దాన్ని నమ్మలేని వారు ఇంకా వారి పాపంలోనే వారిని వారు పోల్చుకుంటూ వారు ఏమాత్రం అభివృద్ధి లేని వారుగా, మానసిక ఎదుగుదల లేని వారుగా, సంతోషం లేని వారుగా వారి స్థితిగతులు అలాగే ఉన్నాయి. మా కళ్ళ ముందు మేము అనేకులను ఇలాగే చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా వెల చెల్లించబడింది అన్న దానిలోనే వారి అభివృద్ధి ఉంది, వారి క్షేమం ఉంది, వారి పరిశుద్ధత ఉంది అనే విషయాలను వారికి గమనించగలుగుటకు, అనుసరించి నడుచుకోగలుగుటకు కృప చూపించండి. ఇంకా వారి బుద్ధిహీనతకు ముగింపునిచ్చిన ఆయన సంపూర్ణమైన వేళ చెల్లించబడింది అన్న దానిలోనే పాపము లేని అనుభవాలు కలిగి ఉండే జీవితం కలిగి ఉందనే ఆ జ్ఞానాన్ని కూడా వారికి ప్రసాదించమని ప్రార్థన చేస్తుంది. మా మదికి అందని విషయాలను కూడా మీరు బోధించుచుండగా దాన్ని అర్థం చేసుకునే కృపను కూడా మా ప్రియులందరికీ మీరు దయచేయమని మాతో మీరు మాట్లాడుతున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజు మాకు పంచిచ్చిన మేరల్లో మేము వాడబడగలుగుటకు
సహాయాన్ని అనుగ్రహించమని, ప్రతి చోట కూడా మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి క్షేమకరమైన వర్తమానాలు సేవకులందరి నోట మీరు ఉంచుతున్నందుకే ఈ దినము కూడా మీరు మాత్రమే మహింపరచబడబోతున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ, ఇంకా మీరు రాబోయే కాలంలో నిర్ణయించిన పరిచర్లన్నింటినీ కూడా మీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ, ఈ దినములో మా దగ్గరకు మీరు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి సిలువను గూర్చిన వార్తను నేను అందించే కృపను ధన్యతను మా అందరికీ దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి కూడికను ముగింపు చేసుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆమె ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులకు, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకోండి. అందరికి వందాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ